లో మాస్ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ ఎనర్జీకి మారు పేరు అంటే మాత్రం మాస్ మహారాజా రవితేజ అనే చెప్పాలి. పోలీస్ పాత్రలు చేశాడు, రౌడీగా చేశాడు, కామెడీతో నవ్వించాడు, మాస్ యాక్షన్ తో థియేటర్లను షేక్ చేశాడు. కానీ ఇప్పుడు తన కెరీర్ లోనే మునుపెన్నడు చేయని ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరు ఇరుముడి. ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఎమోషనల్ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ. నిన్ను కోరి, మజిలీ, ఖుషి లాంటి భావోద్వేగ కథలతో గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఇప్పుడు మొదటిసారి రవితేజ లాంటి మాస్ హీరోతో పనిచేస్తున్నాడు. ఒకవైపు పూర్తి మాస్ హీరో, మరోవైపు ఎమోషనల్ డైరెక్టర్. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో అస్సలు హైలైట్ ఏమిటంటే రవితేజ తొలిసారిగా అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో నల్ల దుస్తులు, మెడలో మాల, నుదుటి మీద విభూతి పెట్టుకుని చాలా సీరియస్ లుక్ లో కనిపించాడు రవితేజ. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి పాత్రలో ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఈసారి కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు, భక్తి, భావోద్వేగాలు కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో మరో పెద్ద సర్ప్రైజ్ కూడా ఉందట. ఒక కీలక ఎపిసోడ్ లో రవితేజ ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపించనున్నాడని సమాచారం. తెల్ల జుట్టు, వయసు మీద పడిన లుక్, చాలా ఎమోషనల్ షేడ్స్ తో ఆ పాత్ర ఉండబోతుందట. ఇది కేవలం మేకప్ కోసం పెట్టిన గెటప్ కాదు, కథలోనే చాలా కీలకమైన ట్విస్ట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథలో తండ్రి కూతుళ్ల బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్రం నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకి హాట్ గా ఉండబోతున్నాయట. హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక సంగీత బాధ్యతలు చేపట్టింది జీవి ప్రకాష్ కుమార్. భక్తి, ఎమోషన్, యాక్షన్ ఈ మూడు ఎలిమెంట్స్ కు పవర్ఫుల్ మ్యూజిక్ చాలా కీలకం. అందుకే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమా షూటింగ్ 50% పూర్తయిందట. ఫైట్స్ ను అనల్ అర్సు, రియల్ సతీష్ డిజైన్ చేస్తున్నారు. అంటే యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలో మరో బజ్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం తమన్నా భాటియాను సంప్రదించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ వార్తతో మూవీపై మరింత హైప్ పెరిగింది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంది ఒకటే, ఇరుముడి గ్లిమ్స్. త్వరలోనే పవర్ఫుల్ గ్లిమ్స్ విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో హైప్ పెంచిన టీం గ్లిమ్స్ తో మరింత సంచలనం సృష్టించే ఛాన్స్ కనిపిస్తోంది. టాలీవుడ్ లో మాస్ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ ఎనర్జీకి మారు పేరు అంటే మాత్రం మాస్ మహారాజా రవితేజ అనే చెప్పాలి. పోలీస్ పాత్రలు చేశాడు, రౌడీగా చేశాడు, కామెడీతో నవ్వించాడు, మాస్ యాక్షన్ తో థియేటర్లను షేక్ చేశాడు. కానీ ఇప్పుడు తన కెరీర్ లోనే మునుపెన్నడు చేయని ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరు ఇరుముడి. ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఎమోషనల్ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ. నిన్ను కోరి, మజిలీ, ఖుషి లాంటి భావోద్వేగ కథలతో గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఇప్పుడు మొదటిసారి రవితేజ లాంటి మాస్ హీరోతో పనిచేస్తున్నాడు. ఒకవైపు పూర్తి మాస్ హీరో, మరోవైపు ఎమోషనల్ డైరెక్టర్. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో అస్సలు హైలైట్ ఏమిటంటే రవితేజ తొలిసారిగా అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో నల్ల దుస్తులు, మెడలో మాల, నుదుటి మీద విభూతి పెట్టుకుని చాలా సీరియస్ లుక్ లో కనిపించాడు రవితేజ. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి పాత్రలో ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఈసారి కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు, భక్తి, భావోద్వేగాలు కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో మరో పెద్ద సర్ప్రైజ్ కూడా ఉందట. ఒక కీలక ఎపిసోడ్ లో రవితేజ ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపించనున్నాడని సమాచారం. తెల్ల జుట్టు, వయసు మీద పడిన లుక్, చాలా ఎమోషనల్ షేడ్స్ తో ఆ పాత్ర ఉండబోతుందట. ఇది కేవలం మేకప్ కోసం పెట్టిన గెటప్ కాదు, కథలోనే చాలా కీలకమైన ట్విస్ట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథలో తండ్రి కూతుళ్ల బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్రం నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకి హాట్ గా ఉండబోతున్నాయట. హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక సంగీత బాధ్యతలు చేపట్టింది జీవి ప్రకాష్ కుమార్. భక్తి, ఎమోషన్, యాక్షన్ ఈ మూడు ఎలిమెంట్స్ కు పవర్ఫుల్ మ్యూజిక్ చాలా కీలకం. అందుకే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమా షూటింగ్ 50% పూర్తయిందట. ఫైట్స్ ను అనల్ అర్సు, రియల్ సతీష్ డిజైన్ చేస్తున్నారు. అంటే యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలో మరో బజ్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం తమన్నా భాటియాను సంప్రదించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ వార్తతో మూవీపై మరింత హైప్ పెరిగింది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంది ఒకటే, ఇరుముడి గ్లిమ్స్. త్వరలోనే పవర్ఫుల్ గ్లిమ్స్ విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో హైప్ పెంచిన టీం గ్లిమ్స్ తో మరింత సంచలనం సృష్టించే ఛాన్స్ కనిపిస్తోంది.